Okay, good morning, students. Welcome to our classes again. So we already completed the lesson. Already మనకి first lesson complete అయిపోయింది. Next, starting from the middle. Lesson name is human eye and the colorful world. సో మీకు చాలా వరకు లెసన్లో కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో నేను ఏమి చెప్తానో జస్ట్ అవి ఫాలో అవ్వండి, సరిపోతుంది. మిగతా ఏం అవసరం లేదు. లెసన్స్లో కూడా జస్ట్ నేను ఏదైతే చెప్పానో ఆ టాపిక్స్ మీద కొంచెం చదువుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఏమీ అవసరం లేదు. చాలా వరకు ఈ లెసన్ మీకు చాలా కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా లేదు, జస్ట్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అన్నారు కాబట్టి అసలు హ్యూమన్ ఐ ఏంటి, మనకి ఫంక్షన్ ఎలా ఉంటుంది తెలియాలని చెప్పేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి డయాగ్రామ్ డ్రా చేశాను. ఆల్రెడీ మీకు ఎన్ఎస్లో ఉంటుంది. ఎన్ఎస్లో మీకు ఆల్రెడీ ఎలాగా చెప్తారు ఇదంతాని, అవి ఐ ఎలా వర్క్ అవుతుంది మనకి, ఇదన్నీ కూడా మీకు చెప్పే ఉంటారు. సో ఒక ఐడియా ఉంటుంది. సో నేను జస్ట్ చెప్పేది వినండి. సో ఏంటంటే కనుక మనకి హ్యూమన్ ఐ అనేది ఇప్పుడు ఒక స్పెరికల్ ఫామ్లో ఉంటుంది. అంటే ఒక గోళీ ఉంటుంది కదండి, గోళీ షేప్లో ఉంటుంది అనమాట చూడడానికి. ఓకేనా? సో ఏంటంటే కనుక మనకి ఈ హ్యూమన్ ఐ ద్వారానే మనకి ఏదైతే మన కన్ను ఉందో కన్నుతోనే మనం చాలా వరకు వస్తువులను చూస్తూ ఉంటాం. సో కన్ను అనేది లేదు అంటే కనుక మనం బ్లైండ్ అయిపోతాం, అంటే గుడ్డివాళ్ళు అవుతాం. సో గుడ్డివాళ్ళు అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. ఆబ్జెక్ట్స్ ఏమి కనిపించదని మన బాడీ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయదు. ఎందుకు చేయదంటే కనుక మనకి ఎదురుగుండా ఏదైనా కనిపిస్తుందంటే కనుక సో ఏం చేస్తాం, మనం ఏదైనా తగులుతుంది, మనకి ఆబ్స్టికల్ ఉంది అంటే అడ్డంగా ఉందంటే ఏం చేస్తాం, తప్పని పక్క నుంచి వెళ్తాం. అదే మనకి కన్ను లేదనుకోండి ఏమవుతుంది, ఆబ్స్టికల్ ఎదురుండగానే మనకి కనిపించకపోతే ఏమవుతుంది, మనం వెళ్ళి దాన్ని డాష్ చేయడం కానీ, సో పడిపోవడం కానీ, యాక్సిడెంట్స్ కానీ, సో అన్నీ జరుగుతూ ఉంటాయి మనకి. సో ఏమని చెప్పుకుంటామని మనం మన బాడీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ పార్ట్ కింద చెప్పుకుంటూ ఉంటాం. సో చూసుకుంటే కనుక మనకి ఒక పైన ఒక లేయర్ ఉంటుందండి. సో ఏంటంటే మనకి పైన ఒక లేయర్ ఉంటుంది. సో దాన్ని మనం కార్నియా అంటారు. అంటే మనకి పైన ఒక షీల్డ్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గంటలో చూసుకుంటూ ఉంటే కనుక మనకి ఒక షీల్డ్లా కనిపిస్తూ ఉంటుంది. సో సో ఆ షీల్డ్ ఏమంటారు అంటే కార్నియా అంటారు. ఏమంటారండి? సో ఆ షీల్డ్ ఏమంటారు? కార్నియా అంటారు. ఓకేనా? సో కార్నియా వెనకాల తర్వాత మనకి లోపల కొంచెం వాటర్ ఉంటుంది. ఓకేనండి? సో దాన్ని మనం యాక్టివస్ మెంబర్ అంటారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్టివస్ అంటే కనుక రూట్ కూడా అంటారండి మీకు. సో ఆక్వా అంటే కనుక వాటర్ అండ్ మిల్క్. సో వాటర్ ఒక లిక్విడ్ ఉంటుంది మనకి ఐలో. సో ఏమవుతుందంటే కనుక మన ఐ ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే కొంతమందికి వాటర్ డ్రాప్స్ అనేవి కారుతూ ఉంటాయి మనకి. సో ఏంటంటే కనుక మనకి ఇన్సైడ్ కనుక బాగా ఎక్కువ అయిపోతే కనుక లిక్విడ్ అనేది కొంచెం మనకి ఏమవుతుందంటే కనుక కన్నీరు రూపంలో వస్తూ ఉంటుందంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది కాదు, జస్ట్ ఒక ఫ్యాక్ట్ అనేది చెప్తూ ఉంటారు. సో ఏంటంటే కనుక ఈ యాక్టివస్ హ్యూమర్ అనేది కూడా ఎప్పుడు మనకి గట్టిగానే ఉంటుంది, అంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది డ్రై అయిపోతుందో మనకి, ఓకేనండి, ఇప్పుడైతే ఈ యాక్టివస్ హ్యూమర్ అనేది మనకి డ్రై అయిపోతుందో, డ్రై అయిపోయిన సిచ్యువేషన్ ఏమవుతుందంటే కానీ మనకి కన్ను సరిగ్గా పనిచేయడం మానేస్తుంది, కొన్ని మంట వచ్చేయడం కానీ. ఓకేనండి? సో ఏమవుతుందంటే కనుక కంట్లో ఉన్న నరాలన్నీ కూడా చిట్లిపోతూ ఉంటాయి. చిట్లిపోయి ఏమవుతుందంటే కనుక ఐ అనే వర్కింగ్ అనేది ఆగిపోతుంది మనకి. సో అదే సిచ్యువేషన్లో మనకి చాలామంది గుడ్ వాళ్ళు అయిపోతూ ఉంటారు. ఓకేనండి? సో బ్లైండ్ పీపుల్ అయిపోతూ ఉంటారు. సో చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ వన్ ఏం చెప్పాలంటే కార్నియా, అండ్ కార్నియా తర్వాత మనకి యాక్టివస్ హ్యూమర్ ఉంటుంది. సో యాక్టివస్ హ్యూమర్ మధ్యన మనకి బ్లాక్ కలర్లో ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. ఓకేనండి? బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ప్యూపిల్ అంటారు. ఏమంటారు? ప్యూపిల్ అంటారు. సో ప్యూపిల్కి సైడ్స్లో జాయింట్స్ ఉంటాయి మనకి, అంటే ఇక్కడ ఉంటాయండి. ఓకేనా? సైడ్ అండ్ ఇక్కడ మిడిల్ ఉంది కదా, మిడిల్లో ఉంటాయి. సో ఆ జాయింట్స్ ఏమంటారంటే కనుక, సో పైకి కనిపిస్తున్న వాటిని ఐరిస్ అంటారు. ఓకేనండి? అక్కడ 2 జాయింట్స్ ఉంటాయి మనకి. పైకి కనిపించే వాటిని ఐరిస్ అంటారు, కింద ఉన్న వాటిని సిలరీ మజిల్స్ అంటారు. సో రెండింటిలో ఫంక్షన్ ఏంటంటే కనుక చెప్పుకుంటే, ఫస్ట్ వన్ ఐరిస్. సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక నార్మల్గా మనకి ఏదైనా మూవీస్లో కానీ, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినా కానీ, లేదన్నా భయపడినా కానీ, అలాంటి సిచ్యువేషన్లో మనకి ఏం చేస్తారంటే ఒకసారి జూమ్ చేసి ఐస్ని చూపిస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఆల్మోస్ట్ చూసుంటారో అని నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే కనుక మన ఐ అనేది మిడిల్లో ఉన్న బ్లాక్ హోల్ అనేది ఒక్కొక్కసారి బిగ్ అవుతుంది, ఒకసారి స్మాల్ అవుతుంది. ఓకేనండి? బ్లాక్ హోల్ అనేది కాదు, ప్యూపిల్ అండి. ఓకేనా? ఆ ప్యూపిల్ అనేది ఒకసారి ఏమవుతుందంటే బాగా పెద్దగా అవుతుంది, ఒకసారి చిన్నగా అవుతుంది. సో ఎందుకు అవుతుందంటే కనుక మనది ప్యూపిల్ అనేది ఒక బ్లాక్ హోల్ టైప్ అండి. మన ప్యూపిల్ని ఒక బ్లాక్ హోల్ కింద చెప్పుకోవచ్చు.
సో బ్లాక్ హోల్ ఫంక్షన్ ఏంటంటే దాంట్లోకి ఏ వస్తువుని లోపల లాగేసుకున్నదా బయటకు వదిలిపెట్టదు. సో లైక్ వైజ్ ఏంటంటే మనకి ప్యూపిల్లోకి లైట్ ఎంటర్ అవుతుంది కానీ బయటకు రాదు. ప్యూపిల్ అనేది బ్లాక్గా ఉంటుంది, ప్యూపిల్లోకి లైట్ అనేది ఎంటర్ అవుతుంది బట్ బయటికి రాదండి. ఓకేనా, మనకి లైట్ అనేది బయటికి రాదు, ఓన్లీ లైట్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇది ఎక్స్పాండ్ అవ్వడం కానీ, ఓకేనంటే కొంచెం పెద్దది అవ్వడం కానీ చిన్నది అవ్వడం కానీ దీనివల్ల అవుతుందండి ఐరిస్ చేస్తుందండి. ఓకేనా, ఐరిస్ ఏం చేస్తుందంటే కనుక ఎక్కువ లైట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక చిన్నది అయిపోతుంది. బాగా తక్కువ లైట్ అంటే చీకట్లో ఉన్నప్పుడు ప్యూపిల్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకేనా, సో అందుకని చెప్పేసి మనకి చీకట్లో మనం ఎక్కువగా చూడలేం. బట్ మూవీస్లో చూస్తే కనుక పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ కానీ అంటే మనకి పైరట్ మూవీస్ నాకు అంతలా తెలీదు, జస్ట్ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీలో జాక్ స్పారో వచ్చి అండ్ అదర్ పైరట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకటి క్లాత్ ఉంటుంది, ఒక ఐకి క్లాత్ కట్టేసి ఉంటుంది. ఎందుకు అంటే కనుక వాళ్ళు ఒక ఐని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే కనుక చీకట్లో కూడా వాళ్ళకి కనిపించేలాగా ట్రైన్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇది క్లాత్ వేసుకుంటారు. కొనుక్కోయిందని కాదు కానీ జస్ట్ ఐని ట్రైన్ చేయడానికి, అంటే చీకట్లో కూడా వాళ్ళు సరిగ్గా చూసే విధంగా ట్రైన్ చేయడానికి ఐని క్లాత్ కట్టేసి ఉంచుకుంటూ ఉంటారు అప్పుడు. సో ఏమవుతుందంటే కనుక మనకి ఈ ప్యూపిల్ అనేది ఎక్కువ లైట్ ఉన్నప్పుడు మనకి చాలా చిన్నగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం సూర్యుడి వైపు చూసినప్పుడు మనం సరిగ్గా చూడలేం, ఎందుకంటే ఎక్కువ లైట్ వస్తుంది కాబట్టి ఇది చిన్నగా అయిపోతుంది. సో అలాంటి టైంలో మనకి సరిగ్గా విజిబుల్గా ఉండదు. నెక్స్ట్ అదే చీకటి గదిలో ఉన్నప్పుడు అయితే మనకి దాన్ని కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు మనకి కొంచెం అటు ఇటుగా కనిపించినట్టుగా కొన్ని వస్తువులు అలా అలా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ పీపుల్ యొక్క ఎక్స్పాన్షన్ అలా ఎక్స్ట్రాక్షన్ దేని మీద బేస్ అవుతుందంటే ఐరిస్ మీద బేస్ అవుతుంది. సో సిలరీ మజిల్స్ ఏంటంటే అకామిడేషన్ కోసం మనకి ఐస్ అంటే డైరెక్ట్ ఎలాగే చూడడం కదా, మనం ఒకసారి చూస్తే ఇలా మన హెడ్ రొటేట్ చేయకుండానే ఇలా చూస్తూ ఉంటాం, ఐని రొటేట్ చేస్తూ ఉంటాం. సో ఈ రొటేషన్ మనం అకామిడేషన్ అంటాం. ఏంటంటే రొటేషనే అకామిడేషన్ అంటాం. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి కెమెరా ఉంటుంది కదండి. సో క్యామ్ తీసుకుని ఉంటే కనుక నా సెల్ ఫోన్ కెమెరా ఒకటి, డిఎస్ఎల్ఆర్స్ కానీ ఎస్ఎల్ఆర్స్ కానీ ఉంటాయి కదండి. సో అట్లా ఏం చేస్తాం, మనకి లెన్సెస్ ఉంటాయి. సో లెన్స్ని జస్ట్ అలా పెట్టేసి ఫోటో తీయం కదా మనం. సో ఏం చేస్తాం, జస్ట్ ఇలా అబ్జర్వ్ చేస్తూ లెన్స్ని ఏం చేస్తామండి సెట్ చేసుకుంటాం, అకామిడేట్ చేస్తూ ఉంటాం. సో లైక్ వైజ్ ఏమవుతుందంటే కనుక ఇక్కడ కూడా మనకి సిలరీ మజిల్స్ ఏం చేస్తాయంటే మన యొక్క ఐని అకామిడేట్ చేస్తూ ఉంటాయి కండిషన్ ప్రకారం. అంటే మనం ఇలా పక్కకు చూడాలి, పైకి కిందకి అలా చూడాలంటే అలాగా అకామిడేట్ చేస్తూ ఉంటాయి. సో సిలరీ మజిల్స్ ఏం చేస్తారంటే మనం దేనికి యూజ్ చేసుకుంటాం, మనం ఆ యొక్క అకామిడేషన్కి యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే మనకి ఇవి రెటీనా అండి. సో రెటీనాలో ఏంటి అంటే మనకి రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి. ఏంటండి, రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ని ఉంటాయంటే కనుక 125 మిలియన్ అండి. ఎన్ని ఉంటాయండి, 125 మిలియన్ రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి. సో రాడ్స్ కోన్స్ ఏంటంటే కనుక రాడ్స్ అంటే కనుక ఎంత రాడ్లు, కోన్స్ అంటే కనుక చాక్లెట్ ఉంటాయి కదండి, కోన్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, కోన్ ఐస్ క్రీమ్స్ అవి కాదు. ఓకేనా, సో ఈ రాడ్స్ అండ్ కోన్స్ అని ఏంటంటే కనుక మన ఐలో ఒక పార్ట్ అండి. సో మనం చూసుకుంటే కనుక క్యామ్ చూసుకుంటే కనుక క్యామ్లో మనకి లెన్సెస్ ఉంటాయి. మళ్ళీ లెన్సెస్ తర్వాత ఇంకేముంటాయండి, మనకి అప్పుడే చిన్న చిన్న పోర్ట్స్ ఉంటాయి. అంటే ఎంత లైట్ వస్తుంది మనకి, ఇంటెన్సిటీ అనేది, కలర్స్ని, వీటన్నిటిని కొంచెం సరిగ్గా అకామిడేట్ చేసుకోవడానికి. ఓకేనా, అకామిడేట్ చేసుకోవడానికి చిన్న చిన్న పర్ట్స్ ఉంటూ ఉంటాయి. సో లైక్ వైజ్ ఏదైతే కెమెరాలో ఉంటాయో మన ఐకి కూడా రాడ్స్ అండ్ కోన్స్ ఉంటూ ఉంటాయి. సో రాడ్ ఏం చేస్తుందంటే కనుక ఎంత లైట్ ఇంటెన్సిటీ, అంటే ఎక్కువ లైట్ వస్తుందా తక్కువ లైట్ వస్తుందా అని చెప్పేసి అది చెక్ చేసుకుంటూ ఉంటుంది రాడ్ అనేది. సో నెక్స్ట్ కోన్స్ ఏం చేస్తుందంటే కలర్స్, మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ చూస్తుంటాం కదా. సో కలర్స్ మనం కలర్స్ వచ్చి మనకి కోన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ రాడ్స్ వచ్చి లైట్ ఇంటెన్సిటీకి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయండి 125 మిలియన్. మిలియన్ అంటే ల్యాక్స్ అండి. ఓకేనా, 125 lakhs ఆఫ్ రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి. సో ఇవి ఎందులో ఉంటాయి, మనకి రెటీనాలో ఉంటాయి. నెక్స్ట్ ఏమంటాయంటే ఆప్టిక్ ఫైబర్ అండి. సో ఆప్టిక్ నర్వ్ ఫైబర్ అంటారు. సో ఆప్టిక్ నర్వ్ ఫైబర్ ఏం చేస్తుందంటే కనుక ఏవైతే ఇవన్నీ రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి, ఇవన్నీ ఏం చేస్తాయంటే లైట్ని అండ్ నెక్స్ట్ కలర్ని రెండింటిని
పిక్చరైజ్ చేసి ఈ పిక్చరైజ్ చేసిన దాంట్లో ఏం చేస్తాయంటే ఆప్టికల్ నర్వ్ ఫైబర్స్ పంపిస్తాయి. ఈ ఆప్టికల్ నర్వ్ ఫైబర్స్ అనేవి బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఏమవుతాయండి, ఈ ఆప్టికల్ నర్వ్ ఫైబర్ అనేది ఏం చేస్తుంది, ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో, రాడ్స్ అండ్ కోన్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఉన్నాయో, కలర్ అండ్ లైట్ ఇంటెన్సిటీ సిగ్నల్స్ ఉన్నాయో, వాటిని తీసుకెళ్ళి ఆప్టికల్ ఫైబర్స్ అనేవి బ్రెయిన్ తీస్తున్నాయి. బ్రెయిన్ ఏం చేస్తుంది అప్పుడు, ఓకే ఇమేజ్ ఇది అని చెప్పేసి అంటే మనకి అర్థమవుతుందండి. ఓకేనా. సో ఇదంతా ప్రాసెస్ చేయడానికి మనకి సెకండ్స్ అండి, మైక్రో సెకండ్స్ అనుకోండి, మైక్రో సెకండ్స్, మైక్రో సెకండ్స్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన హ్యూమన్స్ అనేవి, మన హ్యూమన్స్ అని అది అనేది ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది, అలాగే బ్రెయిన్ అనేది ఎంత త్వరగా డీకోడ్ చేసుకుంటుంది, ఇదంతా కూడా మనకి దాన్ని బట్టి అర్థమవుతుందండి. ఓకేనా. సో ఇక్కడ మనకి నార్మల్గా చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ ఇలా పెట్టి చదువుతున్నాను, ఓకే నాకు క్లియర్ కనిపిస్తుంది. సో కొంచెం ఫ్రంట్కి తీసుకొచ్చాను, బాగుంది అన్ని కొంచెం ఫ్రంట్కి తీసుకొస్తే ఏమవుతుందని మనకి అక్షరాలు ఏమవుతున్నాయి అంటే కనుక ఏదో కదిలిపోతున్నట్టు బ్లర్ వచ్చేసి మనకి సరిగ్గా కనిపించవు. ఓకేనా. నెక్స్ట్ అదే దూరంగా ఉంటే కనుక ఓకే ఫైన్ బాగానే కనిపిస్తుంది. అదే ఫ్రంట్కి వస్తే కనుక అండ్ బాగా ఫ్రంట్కి వచ్చేస్తే ముఖం దగ్గర గంట పెట్టుకుని చదివితే సో కనిపించదు. సో దాన్ని ఏమంటారంటే కనుక లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటారు. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్. ఓకేనండి. ఇది ఎంత ఉండాలంటే 25 సెంటీమీటర్స్ అండి యావరేజ్. ఓకేనా. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అదే చిన్నపిల్లలుగా చూసుకుంటే కనుక 7 to 10 సెంటీమీటర్స్ అండి, అంతలో కూడా వాళ్ళు సరిగ్గా చూడగలరు. 7 to 10 సెంటీమీటర్స్ ఇలా దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళు చూడగలరు. అదే పెద్దవాళ్ళు బాగా ముసలి వాళ్ళు చూసుకుంటే కనుక 1 to 2 మీటర్స్. ఓకేనా. 1 to 2 మీటర్స్. చిన్నవాళ్ళు చూసుకుంటే కనుక బాగా దగ్గరగా చూడగలరు. కానీ అదే ముసలి వాళ్ళు అయితే కనుక దగ్గర ఉండే కనిపించేవాళ్ళు. ఓకేనండి. ఆ విజన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇంక్రీజ్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతుంది, అంటే 1 to 2 మీటర్స్ అంత దూరం అయిపోతుంది వాళ్ళు. అది చిన్నపిల్లలకి అయితే కనుక దగ్గరగా ఉంటుంది. సో నార్మల్గా ఒక యావరేజ్ పర్సన్కి చూసుకుంటే అడల్ట్ పర్సన్కి అంటే ఒక వయసులో ఉన్న ఒక పర్సన్కి ఎంత ఉంటుందంటే కనుక 25 సెంటీమీటర్స్ యావరేజ్. అది గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక మనకి చిన్నప్పటి నుంచి పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, చిన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కనుక ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే కనుక ఏమవుతుందంటే కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి సైట్స్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి పిల్లలు. ఓకేనా. సో ప్రాబ్లమ్ ఏంటంటే కనుక సమ్ జెనెటికల్ ప్రాబ్లమ్ ఆర్ సమ్ హెల్త్ ఇష్యూస్. ఓకేనా. సో దాని ద్వారా ఏమవుతుందంటే కనుక అది జనరేషన్స్ వైజ్ వస్తూనే ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకున్న వీటిని ఏమంటారు అంటే ఫోబియాస్ ఉండాలి. ఏమంటారండి, ఫోబియాస్ అంటారు. ఫోబియాస్ అంటే కనుక డిసీజెస్ అని అర్థం. ఓకేనండి. ఫోబియాస్ అంటే కనుక ఏంటి, డిసీజెస్ అని అర్థం అండి. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఫోబియాస్ అనేవి ఇక్కడ 3 ఫోబియాస్ ఉంటాయి. ఐకి సంబంధించి 3 ఫోబియాస్ ఉంటాయి. త్రీ ఫోబియాస్ ఏంటంటే కనుక మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ డిస్బయోపియా అండి. సో ఉందంటే కనుక మెయిన్ మనకి ఎక్కువ ఉంటే ఈ రెండు ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చి మ్యాక్సిమం పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. డిస్బయోపియా అనేది మనకి మ్యాక్సిమం పెద్దవాళ్ళలోనే ఉంటుంది అండ్ చిన్నపిల్లలు చాలా తక్కువ మినిమం. సో ఎక్కువ మనకి చిన్నపిల్లల్లో పెద్ద పిల్లలు ఎక్కువ ఉండేది ఏంటంటే కనుక ఇవి మయోపియా అండ్ హైపర్మెట్రోపియా అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్రెడీ మీకు ఐ చెప్పాను. సో ఏం చెప్పానంటే మీకు నేను మ్యాక్సిమం ఒక
25 సెంటీమీటర్స్ దగ్గర ఉంటే మనకి క్లియర్ కనిపిస్తుంది, కొంచెం ఫ్రంట్కి వస్తే కనుక బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఏంటంటే కనుక దీన్ని మనం లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ విజన్ అనుకున్నాం, దాన్ని ఎల్తో ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా? దాన్ని దేంతో ఇండికేట్ చేస్తామండి? ఎల్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ మనం మయోఫియా గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి. సో మయోఫియాలో ఏమవుతుందంటే కనుక దగ్గర ఉన్న వస్తువులన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఓకేనండి, దగ్గర ఉన్న వస్తువులన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏమవుతుందంటే కనుక దూరం వెళ్ళి కొద్దిగా ఏమవుతుందంటే కనుక వాళ్ళకి విజన్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో మయోఫియా ఏంటండి? సో దూరం ఉన్న వస్తువులు అనేవి ఏమి కనిపించవు, కానీ దగ్గర ఉన్న వస్తువులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం నియర్ సైటెడ్నెస్ అంటారు. మయోఫియాని నియర్ సైటెడ్నెస్ అంటారు. నెక్స్ట్ దగ్గర ఉన్న వస్తువులు అనేవి అన్నీ కనిపిస్తాయి, బట్ దూరంగా ఉన్న వస్తువులు అనేవి ఏమి కనిపించవు మనకి. సో అంటే ఏంటండి, ఇక్కడ ఎల్ దగ్గర ఉన్న వస్తువు మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కొంచెం ఫ్రంట్కి వస్తే కనుక దీన్ని మనం ఎంతో ఇండికేట్ చేస్తున్నాం. మయోఫియా కాబట్టి క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే కనుక దీన్ని మనం ఫార్ పాయింట్ అంటాం. ఎంని మనం క్యాపిటల్ ఎంని ఇక్కడ జస్ట్ తీసుకున్నాను, డెసిగ్న్ చేసి తీసుకున్నాను. దీన్ని ఏమనుకుంటా ఫార్ పాయింట్ అంటే. ఇక్కడ ఫార్ పాయింట్ అంటే ఏంటంటే కనుక మనకి నార్మల్గా ఒక మయోఫియా పర్సన్ ఉన్నారు. సో మయోఫియా అంటే ఏంటండి, దూరంలో వస్తువులు ఏమి మనకి కనిపించవు, బట్ కొంచెం దూరం వరకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఏదైతే మ్యాక్సిమం దూరం వరకు వస్తువులు కనిపిస్తాయో ఈ పర్సన్కి, ఆ పాయింట్ని ఫార్ పాయింట్ అంటారు. ఓకేనండి? మయోఫియా డిసీజ్ ఉన్న ఒక వ్యక్తికి చాలా దూరం వరకు వస్తువులు కనిపించవు, కానీ ఇక్కడ సెట్ ఒక పాయింట్ వరకు అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ పాయింట్ని ఫార్ పాయింట్ అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆబ్జెక్ట్ అనేది ఎల్ దగ్గర ఉన్న, ఎం దగ్గర ఉన్న, లేదా ఈ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉన్నా కానీ మనకి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మనకి రెటీనా మీద ఫామ్ అవుతుంది. ఫామ్ అవుతుంది. సో అలా కాకుండా మనకి కొంచెం ఆబ్జెక్ట్ అనేది ఫ్రంట్కి వచ్చింది. ఆబ్జెక్ట్ కాబట్టి ఓన్ పెడతానండి. ఓకేనా? కొంచెం ఫ్రంట్కి వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది మీకు, ఇది ఏమవుతుందంటే ఇంకా దీని నుంచి వచ్చే రేస్ అనేవి రెటీనా బ్యాక్ సైడ్ ఫామ్ అవుతాయి. రెటీనా మీద కాకుండా రెటీనా బ్యాక్ సైడ్ అనేది ఫామ్ అవుతాయండి. సో అదే ఇక్కడ మయోఫియా. సో దీన్ని కరెక్ట్ చేయడానికి మనం లెన్సెస్ అని యూజ్ చేస్తుంటాం, అంటే గ్లాసెస్ అని. ఓకేనా? దీన్ని కరెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం, గ్లాసెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ గ్లాస్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఆల్రెడీ 9th క్లాస్లో చెప్పాను మీకు నేను. కాన్వెక్స్ లెన్స్ తోటి, కాన్కేవ్ లెన్సెస్ తోటి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఏ లెన్స్ యూజ్ చేయాలనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ డైరెక్ట్ చేస్తాను, చూడండి. ఓకేనండి. సో నెక్స్ట్ మయోఫియాకి ఏం యూజ్ చేస్తారంటే కనుక కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఎలా వచ్చింది అనేది ఒక డెరివేషన్లో చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ మీకు 9th నేను ఒకసారి చెప్పానండి, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి లెన్సెస్ గురించి, మిర్రర్ గురించి చెప్పాను. సో అప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక యూ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది, బి అంటే కనుక ఇమేజ్ డిస్టెన్స్ అండి. యూ అంటే కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్, బి అంటే కనుక ఇమేజ్ డిస్టెన్స్. యూ అంటే కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్, బి అంటే కనుక ఇమేజ్ డిస్టెన్స్ అండి. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఓకేనండి.
సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉందండి, ఇన్ఫినిటీ అంటే చాలా దూరంగా ఉందని చెప్తున్నాం. ఇది లీస్ట్ డిస్టెన్స్ అండి, ఇది ఫ్యార్ పాయింట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ డిస్టెన్స్ నేను ఇన్ఫినిటీ అనుకుంటున్నాను అండి. ఓకేనా. నెక్స్ట్ వి అంటే ఏం చెప్పుకున్నాను అండి, ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పాను మీకు నేను, బ్యాక్ సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని నేను -d కింద తీసుకుంటున్నాను. ఓకేనండి, -d అండి. సో ఫార్ములా ఏంటి మీకు, 1/1 1/v minus 1/u. minus 1/infinity అండి. ఓకేనా. సో ఇన్ఫినిటీ అంటే కనుక ఏదో ఒక వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ అని తీసుకున్నాం. సో 1/1 అంటే ఏమవుతుందండి మీకు, ఓకేనా. లేదు అంటే కనుక ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇక్కడ ఇన్ఫినిటీ ఉందండి. ఓకేనా. సో 1/infinity ఉందంటే కనుక మీకు ఒక వాల్యూ అనేది 0 అయిపోతుందండి. ఓకేనా. సో ఏమవుతుందంటే కనుక 1/f is equal to 1/d 1/-d. సో 1/f is equal to 1/-d. సో 0 అయిపోతుంది కాబట్టి వాల్యూ అనేది నేను తీసుకోవట్లేదు. సో ఏమవుతుందండి, రివర్స్ చేయండి. సో f is equal to -d అండి. సో 1/f is equal to 1/-d ఉంది. సో దాన్ని నేను జస్ట్ ఏం చేస్తున్నాను, రివర్స్ చేస్తున్నాను, రెసిప్రోకేట్ చేస్తున్నాను. సో ఏమవుతుందండి, f/1 అండ్ -d/1 వస్తుంది. ఓకేనా. కింద 1 ఉన్నా లేకపోయినా ఒకటే కదండి. సో జస్ట్ నేను f is equal to -d కింద రాసుకున్నాను. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది. ఓకేనా, ఏముందండి, మైనస్ ఉంది. సో మైనస్ వస్తే కనుక మీకు కాన్కేవ్ లెన్సెస్ అని యూజ్ చేస్తూ ఉంటాం. మైనస్ వస్తే కనుక కాన్కేవ్ లెన్స్ అండి, పాజిటివ్ వస్తే కనుక కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ మయోపియా పర్సన్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారంటే కనుక బయో కాన్కేవ్ అండి. బయో కాన్కేవ్ అంటే కనుక ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లో కూడా మీకు కాన్కేవ్ షేప్ అనేది వస్తుంది మీకు. ఓకేనా. కాన్కేవ్ అంటే తెలుసు కదండి, ఇలా ఉంటుంది. ఓకేనా. కాన్వెక్స్ అంటే కనుక ఇలా ఉంది, మిర్రర్స్ అని. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకుని. మయోపిక్ పర్సన్ అంటే అతనికి ఏంటంటే కనుక దూరంగా ఉన్న వస్తువులని కనిపించవు, దగ్గర ఉన్న వస్తువులని కనిపిస్తూ ఉంటాయి. సో ఏంటంటే కనుక మయోపిక్ పర్సన్కి ఏదైతే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ ఉందో అదిని, నెక్స్ట్ ఏదైతే ఫేర్ పాయింట్ ఉందో అంటే మ్యాక్సిమం అతను ఎక్కడి వరకు చూడగలరో ఆ పాయింట్ ఉందో ఆ రెండింటి మధ్యన ఉంటే కనుక మనకి ఏదైతే ఇమేజ్ అనేది కరెక్ట్గా రెటీనా మీద ఫామ్ అవుతుంది. అలా కాకుండా దూరంగా ఉంటే కనుక బ్యాక్ సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఏదైతే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మనం ఏం చేయాలంటే, ఆబ్జెక్ట్ని ఏం చేయాలంటే ఇక్కడ అపియర్ అవుతున్నట్టు చేయాలి. సో దానికోసం లెన్స్ అని యూజ్ చేస్తుంటారు. ఏ లెన్స్ యూజ్ చేస్తారంటే కాన్కేవ్ లెన్స్ అని. సో ఇక్కడ ఏది యూజ్ చేస్తారంటే బయో కాన్కేవ్ యూజ్ చేస్తారు. ఓకేనండి. మైనస్ వచ్చిందంటే కనుక మీకు అది కాన్కేవ్ అవుతుంది, పాజిటివ్ అంటే కనుక కాన్వెక్స్. ఆల్రెడీ మీకు ఎవరికైనా స్పెట్స్ ఉంటే కనుక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నెగిటివ్ సైడ్ అని పాజిటివ్ సైడ్ అని చెప్తూ ఉంటారు. సో నెగిటివ్ అంటే యూజ్ చేస్తారు మీకు ఈ క్లాసెస్లో కాన్కేవ్ అనేది యూజ్ చేస్తారు. అదే పాజిటివ్ అయితే కనుక కాన్వెక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక హైపర్మెట్రోపీ అండి, సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు హైపర్మెట్రోపీ అండి. ఐఎఫ్ఐ చూసుకుంటే ఏమవుతుందండి, దూరంగా ఉన్న వస్తువులు ఏమి కనిపించవు కానీ దగ్గర ఉన్న వస్తువులు కనిపిస్తాయి. బట్ హైపర్మెట్రోపీకి వస్తే కనుక దగ్గర ఉన్న వస్తువులు ఏమి కనిపించవు, దూరంగా ఉన్న వస్తువులు అనేవి మనకి ఈజీగా కనిపిస్తుంటాయి.
సో ఇది ఎందుకు జరుగుతుందంటే కనుక మనకి యావరేజ్గా చూసుకుంటే కనుక యావరేజ్గా ఎన్ని సెంటీమీటర్స్ వరకు మనకి విజన్ ఉంటుందంటే లీస్ట్ అండి. ఓకేనా, అంటే ఇక్కడ బాగా దగ్గరగా కాకుండా మనకి ఎక్కడైతే మనకి క్లియర్గా చూడగలుగుతామంటే యావరేజ్గా 25 సెంటీమీటర్స్ అని చెప్పాను. సో ఈ 25 సెంటీమీటర్స్ ఏమవుతుందంటే కనుక ఇంక్రీజ్ అయిపోతుంది. ఏవైతే లీస్ట్ డిస్టెన్స్ విజన్ అనేది ఉందో అది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనండి, పెరిగిపోతుంది అనమాట. గ్రేటర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేస్తుంది అది. ఓకేనండి, నార్మల్గా ఉండాల్సింది ఇది మనకి వాల్యూ. బట్ ఏమవుతుందండి కొంచెం పెరిగి మనకి బ్యాక్ సైడ్కి వచ్చేసింది. సో అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుందో అది మనకి ఇక్కడ కనిపించదు. ఏదైతే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుందో మనకి అది కనిపించదండి. సో ఏమవుతుంది, అది రెటీనా ఫ్రంట్ మనకి ఎక్కడో ఫామ్ అయిపోతుంది. ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ మనకి ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, సో అది ప్రాబ్లం మనకి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా మనకి ఏం చేస్తారంటే కనుక లెన్స్ అని యూజ్ చేస్తారు. ఇందాక ఏం యూజ్ చేస్తారంటే కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తారు. కాన్కేవ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, ఇందాక యూజ్ చేస్తారు, కాన్కేవ్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏం యూజ్ చేస్తారంటే కనుక కాన్వెక్స్ అనేది యూజ్ చేస్తారు. హైపర్మెట్రోపియాలో మనకి కాన్వెక్స్ అని యూజ్ చేస్తారు. మయోపియాలో మనకి కాన్కేవ్ అనేది యూజ్ చేస్తారు. కాన్కేవ్ అని యూజ్ చేస్తారు. ఇక్కడ కాన్వెక్స్ అనేది యూజ్ చేస్తారు. సో అక్కడ పాజిటివ్ వచ్చింది, సో అక్కడ నెగిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ చూడండి. సో సేమ్ దగ్గర ఫార్ములా అండి, 1/f = 1/v - 1/u అండి. సో u అంటే ఏం చెప్తున్నాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది మనకి -25 సెంటీమీటర్స్ అండి. సో ఆబ్జెక్ట్ అనేది మనకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ అండి 25 సెంటీమీటర్స్. సో 25 సెంటీమీటర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ అనేది మనకి రెటీనా ముందు ఫామ్ అవుతుంది. సో దాన్ని -g కింద తీసుకున్నాను. ఇందా క్యాపిటల్ D కింద తీసుకుంది ఏంటంటే అది ఇందులో if ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఫార్ములా ఏంటి, 1/f = 1/v - 1/u అండి. సో 1/f = 1/v అంటే వస్తుంది -3 - 1/25 అండి. ఓకేనా, సో మైనస్ అనేది తీసుకుంటున్నారు అని ఒక డౌట్ రావచ్చు మీకు. సో ఏమని చెప్పానంటే మీకు నేను ఫ్రంట్కి వెళ్తాను. ఓకేనా, ఆల్రెడీ నేను ఇంట్లో సార్ చెప్పాను మీకు నేను. సో ఏంటంటే కనుక మనం లోపల నుంచి ఫ్రంట్కి వస్తాం, ఎలా వస్తున్నాం మనం. సో ఇలా వస్తే కనుక ఏమవుతుందంటే కనుక నెగిటివ్ తీసుకోవాలి, ఎలా వెళ్తే కనుక పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనండి, లైట్ అనేది లైట్కి ఆపోజిట్ కదండి. లైట్ లైన్ తర్వాత మనకి లైట్ ఆపోజిట్లో మనం ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు ఏమవుతుందంటే కనుక నెగిటివ్ వస్తుంది. లైట్ సైడ్లోనే వెళ్తే మనకి పాజిటివ్ వస్తుంది. ఓకేనా, సో అది ఇంకా క్లియర్ కావాలంటే ఒక లెసన్ ఉంది మీకు, అందులో క్లియర్గా చెప్తాను. ఓకేనా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 1/-d - 1/-25 అండి. సో ఏంటంటే మనకి సో ఏదైతే మైనస్ ఉందో పైకి తీసుకొస్తున్నాం. సో ఎప్పుడు అవుతుంది, -1/d ప్లస్ ప్లస్ అండి 1/25. సో ఎల్సిఎం తీసుకోండి, 25d అండి. ఓకేనా, సో ఏమవుతుంది మీకు 25 - d అండి. ఏమవుతుంది మీకు, d ఆల్రెడీ ఉంది. సో d క్యాన్సిల్ అవుతుంది, ఏమవుతుంది 25 ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 25. సో ఇక్కడ ఏముంటుందని మీకు d వస్తుంది.
సో 25 మైనస్ డి బై 25 డి అండి. సో ఏమవుతుంది ఇందాక మనం రెసిప్రోకేట్ చేస్తున్నాం అండి, కింద పైకి పైకి ఎందుకు చేస్తాం. సో ఎఫ్ ఈక్వల్ టు 25 డి బై 25 మైనస్ డి అండి. సో మనకి ఈ యొక్క వాల్యూ డి యొక్క వాల్యూ అనేది మనకి 25 కన్నా ఎక్కువ ఉంటాయి కనుక ఓకేనా, డి యొక్క వాల్యూ డి గ్రేటర్ దెన్ 25 సెంటీమీటర్స్ అయితే కనుక ఏమవుతుందండి మనకి ఎఫ్ ఆల్మోస్ట్ పాజిటివ్ అయిపోతుంది. సో ఈ పాజిటివ్ సిచ్యువేషన్ ఏం యూస్ చేస్తారండి, కాన్వెక్స్ అనేది యూస్ చేస్తారు. సో నెక్స్ట్ ఫైనల్ వన్ ఏంటంటే రెసిప్రోకేట్ అండి. రెసిప్రోకేట్ వల్ల ఏమవుతుందంటే కనుక ఆ యొక్క అకామిడేషన్ అనేది తగ్గిపోతుంది. అంటే మనకి ఏమో చెప్పున్నాను, మనకు ఏదైనా వస్తువు చూడాలంటే కన్ను ఏం చేస్తుంది, దానికి తగ్గట్టు మార్చుకుంటూ ఉంటుంది. దాని యొక్క పీపుల్ సైజ్ కానీ నెక్స్ట్ ప్రతిదీ కూడా మనకి సెట్ అవుతూ ఉంటుంది, అకామిడేట్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కానీ మనకి ఓల్డ్ ముసలి వాళ్ళు అయ్యే టైంకి ఏమవుతుందంటే దాని యొక్క అనేది చేయండి సిల్లరీ మజిల్స్ ఉంటాయండి ఇక్కడ మెయిన్ అవి మనకి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఈ సైడ్ మనకి సిల్లరీ మజిల్స్ ఉంటాయి. సో సిల్లరీ మజిల్స్ ఏం చేస్తాయంటే ఐ రొటేషన్కి యూజ్ అవుతూ ఉంటాయి. సో మనం ముసలి వాళ్ళు అవుతుంది కొద్దిగా ఏమవుతుందండి పొంగిపోతూ ఉంటాం. సో బికాజ్ అంటే మన మజిల్స్లో స్ట్రెంత్ అనేది అయిపోతుంది. మనం యంగ్గా ఉన్నప్పుడు ఎంత స్టిఫ్గా ఉంటుందో బాడీ, ఓల్డ్ ఏజ్ అంతా స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే కనుక మన యొక్క మజిల్ ఏజింగ్ అనేది అయిపోతూ ఉంటుంది, మన మజిల్ యొక్క ఏజింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో ఫైనల్లీ ఏమవుతుంది, మన మజిల్ అనేది బాగా వీక్ అయిపోయి అవుతుందంటే పొలిష్గా అయిపోయి ఎలా సాగిపోతూ ఉంటుంది స్కిన్ అనేది. సో ఆ సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇంకా దీని యొక్క స్ట్రెంత్ అనేది కూడా మజిల్స్ యొక్క స్ట్రెంత్ అనేది కూడా తగ్గిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే కనుక మన యొక్క ఐ అనేది సరిగ్గా అకామిడేట్ చేసుకోలేదు. సో అకామిడేట్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఐ అనేది సరిగ్గా వర్క్ చేయడం ఆపేస్తుంది. ఓకేనా, సో అది ప్రాబ్లం రెసిప్రోకేట్లో మనం. సో ఇక్కడ వరకు ఇది టాపిక్ అండి మీకు. సో ఏదైనా డౌట్స్ కానీ ఇందులో ఏదైనా ఒక టాపిక్ కానీ అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో నాకు ఏ టాపిక్ అర్థం కావట్లేదు, ఎక్కడ డౌట్ ఉంది కొంచెం క్లారిటీగా మెన్షన్ చేయండి. సో ఏదైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక నేను మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ద క్లాసెస్ ఓవర్, సైనింగ్ ఆఫ్.